సదాశివపేట పట్టణంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని 108 దంపతులతో సామూహిక పార్థివ లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో 108 మంది భక్తులు భక్తిపూర్వకముగా పార్థివ లింగమునకు రుద్ర నమ్మకములచే అభిషేకము, బిల్వార్చన, పుష్ప అర్చన కార్యక్రమం నిర్వహించారు అని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరశైవ సమాజం చౌకీ మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహామృత్యుంజయ కోటి జప యజ్ఞ కార్యక్రమానికి సంబంధించి భక్తులకు సూచనలు ఇస్తూ వారికి జప సంఖ్య రాసేటువంటి కార్డులను అందజేశారు. 60 రోజుల కాల వ్యవధితో కోటి మహామృత్యుంజయ జప యజ్ఞము ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా భాగస్వాములై పరమేశ్వరుని కృపకు పాత్రలు కాగలరని అన్నారు. నిర్వహించినటువంటి సామూహిక ఇష్టలింగార్చన, అదేవిధంగా మృత్యుంజయ కోటి జపయజ్ఞ కార్యక్రమానికి అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. వారు మంత్రోపదేశం చేసి ఉన్నారు. మరి ఆ రోజు నుంచి కూడా ఒక 1500 మంది భక్తులతో ఈ మహామృత్యుంజయ జప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రోజు 3 గంటలుగా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ మీకు తోచినటువంటి శక్తి కొలది 100 సార్లు, 200 సార్లు, 300 సార్లు ఈ యొక్క జపయజ్ఞాన్ని మనము 60 రోజుల కాల రోజు పెట్టుకున్నాం. ఆ రోజు 60 రోజులు పూర్తయిన తర్వాత కోటి జపయజ్ఞం పూర్తవుతుంది. ఒకే వేదికగా మహామృత్యుంజయ హవనము పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా వరకు కూడా భక్తులకు ఈ కార్డులు అందజేయడం జరుగుతుంది. మరి విశేషంగా ఈరోజు సామూహికంగా ఇక్కడ పార్థివ లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఈ కోటి జపయజ్ఞ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి సంకల్పము, మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వీరశైవ సమాజం చౌకమఠం సభ్యులు మరియు అధ్యక్షుల వారిగా సూచన చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ సుమారు 108 దంపతుల కార్యక్రమం పాల్గొన్నారు. కాబట్టి మనం అక్కడికి చేరుకొని దీనికి సంబంధించినటువంటి సూచన వారికి చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి కోటి జపాలు పూర్తి చేసేటటువంటి అవకాశం మనకు దొరుకుతుందని వైపు సూచన చేసినారు. అందునిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి విశేషంగా ఈ కలియుగం లోపల సామూహికంగా లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కర్తవ్యం ఏదైనా కూడా 1000 రెట్ల ఫలితం ఇస్తుంది. అది కూడా శ్రావణ మాసము శివుడికి ప్రీతికరమైనటువంటిది. శివుడికి మరో రూపమే ముఖ్యమైన భగవానుడు. మనకున్నటువంటి అప్రమత్త పరిహారాలన్నీ కూడా తొలగిపోవడానికి, మనము మృత్యుంజయులై నిండు నూనె చల్లగా ఉండడానికి, మనతో పాటు ఈ లోకంలో ఉన్నటువంటి పశుపక్షాదాలు కూడా నిండు నూనె చల్లగా ఉండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో ఈ కోటి జపయజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈనాటి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ సభ్యుల వద్ద దానికి సంబంధించినటువంటి కార్డ్స్ ఉంటాయి. మీ పేరు నమోదు చేసుకొని ఈ కోటి జపయజ్ఞ కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచి మీరు మొదలు పెడతారని చెప్పి తెలియజేస్తూ శుభం.